గ్రామాలను కూడా మునిగి ఉన్నాయి. ఏలూరు జిల్లాలోని కొన్ని గ్రామాలకు రాకపోక నిలిచిపోయాయి. పెద్దవాగు కట్ట తెగడంతో గ్రామాలను ముంచెత్తింది వరద. ఇక ధవళేశ్వరం దగ్గర పెరుగుతున్న గోదావరి ఉధృతి దర్శనమిస్తుంది. ఇక వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రాణ నష్టం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. పలు చోట్ల 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైంది. ఇక మరో 2 రోజులు వర్షాలు ఉంటాయంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉత్తర తెలంగాణలో ఇదే రకంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చెర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు చేరుతున్న వరద నీరు. ఇక ప్రాజెక్టు 14 గేట్లు పూర్తిగా ఎత్తడం జరిగింది. ఇక మరో 6 గేట్లు 2 అడుగుల మేర ఎత్తడం జరిగింది. మొత్తం 20 గేట్లను ఎత్తి 66,900 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 61,799గా క్యూసెక్లుగా ఉంటే అవుట్ఫ్లో 81,572 క్యూసెక్లుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 74 మీటర్లు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 71.92 మీటర్లుగా ఉంది. ఇక భద్రాచలం దగ్గర వేగంగా గోదావరి పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 30.5 అడుగుల వద్ద గోదావరి నది ప్రవహిస్తోంది. నిన్న ఉదయం నుండి నేటి ఉదయం వరకు 15 అడుగుల మేర గోదావరి నది ఉధృత పెరిగింది. ఇక ఎగువ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వర్షాలు బాగా పడడంతో నిండుకుండల తాలివేరు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్కూళ్ళకి ఇప్పటికే బంద్ పిలుపునిచ్చారు అధికారులు. సో తెలంగాణలో కూడా ఇదే స్థాయిలో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. ఖమ్మంలో ముఖ్యంగా పెద్ద ఎత్తున గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒకసారి పోలవరానికి సంబంధించిన ఎమ్మెల్యే ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లాకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిగా అన్ని కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కుక్కునూరు వేలేరుపాడుకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగుపలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా ఒక కారు బస్సు కూడా ఆ వాగులో చిక్కుకునే పరిస్థితి. ఈ విషయాలు తెలిసిన వెంటనే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ సహాయ చర్యల్లో పాల్గొన్నారు. నిన్నటి నుంచి కూడా ఆయన ఈ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ రోజు కూడా ఆయన ఉదయం నుంచి కూడా అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లాంటి సహాయ చర్యలు అందుతున్నాయంటూ కూడా ప్రభుత్వంతో కూడా మాట్లాడుతూ అధికారులను అనుసంధానం చేసుకుంటూ కూడా ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే బాలరాజు ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్నటి నుంచి కూడా వర్షాలు భారీ ఎత్తున పడుతున్నాయి. ముఖ్యంగా కుక్కునూరు వేలేడుపారు ప్రాంతాల్లో చాలా గ్రామాలు నీట మునిగిపోయాయి. ఎట్లా ఉంది పరిస్థితి? అంటే నిన్న మొన్నటి నుంచి పడేటువంటి వర్షాలకి పెదవాగు ప్రాజెక్టు అనేటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టు అది దాని మీదకి వాటర్ వెళ్ళిపోయి అది గట్టు తెగిపోయి అక్కడ ఉన్నటువంటి అనేక గ్రామాలు ఇది తెలంగాణలో ఉంది అది ప్రాజెక్టు. కానీ అది ఆ వాటర్ ఎఫెక్ట్ మొత్తం కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కుకునూరు వేలేరుపాడు మండలాల మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. దీనిపై ఏదైతే ఆ గట్టు తెగిపోయి కింద ఉన్నటువంటి గ్రామాల్లో పూర్తిగా అసలు ఎంత దారుణంగా ఉందంటే కనీసం అక్కడ ఇల్లు కూడా ఉందా అనేటువంటి గుర్తులు లేకుండా పరిస్థితుల్లో మొత్తం కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితిలో ఉంది. దాన్ని ఈరోజు నిన్నటి నుంచి మేము మానిటరింగ్ చేస్తున్నాం. నిన్న ఏదైతే కారు కొట్టుకుపోయిన సంఘటనలో సుమారు ఒక 5గురిని మన నాయకులందరూ కూడా కాపాడడం జరిగింది. అలాగే అక్కడ ఒక 30 మందిని కూడా మేము నిన్న హెలికాప్టర్తో సహాయంతో నిన్న రక్షించడం జరిగింది. అలాగే పొద్దుటి నుంచి ఈరోజు ఏదైతే వారు గ్రామాలు ఏదైతే నీట మునిగినటువంటి గ్రామాలపై కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే పిఓ గారు, ఉన్నతాధికారులు అందరూ కూడా అక్కడ క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉందనేది పరిశీలించడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి వెంటనే మేము ప్రభుత్వంతో చర్యలు చేపట్టి అక్కడ వారికి ముఖ్యంగా ఆహారం అలాగే నీరు, వారు ఉండటానికి చిన్న గుడారం లాంటిది ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అలాగే మా నాయకులు, కార్యకర్తలందరూ కూడా డిపార్ట్మెంట్తో వారికి సహకరించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మ్యాన్ పవర్ అక్కడ లేదు కాబట్టి మా వాళ్ళు కూడా అక్కడ వారికి భోజనాల ఏర్పాటు కానీ అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు కల్పించడం చేస్తున్నారు. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నిర్వాసితుల్ని తప్పకుండా కాపాడే పనిలో మేము ఉన్నాం. ఒక్క ప్రాణం కూడా పోకుండా మేము మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా అడ్డుపడ్డారు. అలాగే రానున్న రోజుల్లో ఇలాంటి విపత్తు కార్యాలు సంభవించుకోకుండా ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు మాట్లాడి దీన్ని శాశ్వత పరిష్కారం చేయాలని అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు కోరుతున్నారు. తప్పకుండా మేము ఇరువురు ముఖ్యమంత్రులతో మాట్లాడి దీన్ని శాశ్వత పరిష్కారం చేసే విధంగా మేము చేస్తాం.
అంటే కుక్కునూరు వేలేరుపాడుకు సంబంధించి ఎన్ని గ్రామాలు నీట మునిగాయి, ఎంతమంది రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలు తరలించారు? అంటే సుమారు ఒక 10-15 గ్రామాల వరకు ఇంకా అంచనా రాలేదు. అంటే కొన్ని గ్రామాల్లో కొంత పోయింది, కొంత అలాగే ఉంది. అలాంటి గ్రామాలు మొత్తం మేము ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం. తప్పకుండా ఏదైతే పూర్తిగా నష్టపోయినటువంటి ఇళ్ళకి వారిని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో కానీ లేకపోతే అంగన్వాడీ సెంటర్లో కానీ పెడుతున్నాం. అలాగే వారికి ఏ గ్రామంలో ఉన్నటువంటి వారికి ఆ గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ భోజనాలు ఏర్పాటు అందించడం జరుగుతుంది. అలాగే పూర్తిగా మునిగినటువంటి వారికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వారికి పూర్తిగా న్యాయం జరిగేటువంటి చర్యలు కూడా చేపడతామండి. అంటే వేలేరుపాడు, కుక్కునూరు ఇవన్నీ కూడా ముంపు మండలాలు. అంతకుముందు తెలంగాణలో ఉండేవి. ఇప్పుడు నిన్న మీరు ఘటనలు జరిగినప్పుడు మీరు తెలంగాణకు సంబంధించి అక్కడ నాయకులతో, ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడారు. వాళ్ళ నుంచి ఎట్లాంటి సహకారం? అంటే అంటే ఎవరు కూడా ఇలాంటి సంఘటన వస్తుందని ఎవరు కూడా అనుకోలేదండి. నేను సడన్గా ఈ వేలేరుపాడు వెళ్ళే సందర్భంలో ఇటు వెళ్ళకోకుండా నేను ఇటు నారాయణపురం మీదుగా వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే వాళ్ళు గ్రామస్తులందరూ కూడా ఒక 30 మంది వ్యవసాయ పనుల కోసం వెళ్ళి హఠాత్తుగా అక్కడ చిక్కుకున్నారు. దానికి సంబంధించి అయితే మా ప్రభుత్వం ఏదైతే 5గురు కారులో కొట్టిపోయినటువంటి వాళ్ళు 5గురిని రక్షించే ప్రయత్నంలో హెలికాప్టర్ పంపించమని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది వచ్చే క్రమంలో ఇక్కడ మా వాళ్ళు రక్షించారు కాబట్టి ఇక్కడ 30 మందిని కూడా రక్షించాలని మేము అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం. కానీ కొద్దిగా రాష్ట్రాలు వేరు కాబట్టి ఒకసారి మాట్లాడాలంటే మేము తక్షణమే కలెక్టర్ గారికి లేదు, ఇది మనం రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రాణాలు కాపాడాలి, మీరు ఏం చేస్తారో తెలియదు, మాకు ఇమీడియట్లీ పంపించాలంటే 10 నిమిషాల్లో పంపించడం జరిగింది. కానీ అక్కడ ఐడెంటిఫికేషన్ చేయడానికే ఒక 1 అవర్ టైం పట్టింది. కానీ అయినప్పటికీ కూడా మేము సాయశక్తుల దాన్ని పొగబెట్టి వాళ్ళకి తెలిసేటువంటి మెసేజ్లు పెట్టి ఇవన్నీ కూడా చేసాం. వారు కూడా ఇమీడియట్లీగా స్పందించి వారిని అందరినీ కూడా 25 మందిని రక్షించాం. రక్షించే దాంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి జారే ఆదినారాయణ గారు కూడా ఆయన ఎక్కడో ఖమ్మం నుంచి కొద్దిగా లేట్ అయ్యింది. ఆయన కూడా ఫోన్లో మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళ అధికారులు కూడా అక్కడ పంపించి, ఎందుకంటే కాన్స్టెన్సీకి సంబంధించిన గ్రామం కాబట్టి వాళ్ళు కూడా పూర్తి సహాయక సహకారాలు అందించారు. ఎందుకంటే 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి, 2 మండలాలు కలిసి ఉన్నాయి. దీని నేపథ్యంలో వారికి ఏదైనా కష్టం వచ్చినా మనం చూసుకోవాలి, మనకి ఏదైనా కష్టం వచ్చినా వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి ఈ క్రమంలో వాళ్ళు కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. అలాగే మన తరపున కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాం. అంటే పెదవాగు కట్టకు సంబంధించి అది తెగిపోయింది. అంటే ఆ వాటర్ అంతా ఎటు వెళ్తుంది, అక్కడ ఎట్లాంటి సహాయ చర్యలు చేస్తున్నారు గ్రామాలకు సంబంధించి? అంటే అది సుమారు ఒక 2000 ఎకరాలకి అది వాటర్ మన ఆంధ్రాకి, అదే తెలంగాణకి అయితే 1600 ఎకరాలు అది పంటకి సరిపడుతుందంట. కానీ అది ఆల్రెడీ మాకు ఆ రోజు పొద్దుటి నుంచే అది గట్టు తెగిపోయే పరిస్థితి ఉందని గ్రామస్తులందరూ చెప్తున్నారు. అయినప్పటికీ ఎప్పుడు 20-30 సంవత్సరాల క్రితం ఈ విధంగా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చిందని గ్రామస్తులు అంటున్నారు. కానీ ఏదైనా సరే మళ్ళొకసారి ఇలాంటి విపత్తు ఈ పరిణామం చోటు చేసుకోకుండా 2 రాష్ట్రాలు నిర్ణయంతో ఆ ప్రాజెక్ట్ ఏమో తెలంగాణలో ఉంది, వాటర్ ఏమో ఆంధ్రాకి సప్లై అవుతుంది. కనుక ఈ 2 రాష్ట్రాలు కలిసి దీన్ని దృఢంగా ఆ ప్రాజెక్ట్ని తయారు చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువగా ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 2 రోజులు ఇంకా మరొక 2 రోజులు వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. వాగులు వంకలు కూడా ఇప్పటికే పొంగిపడుతున్న నేపథ్యం ఎట్లాంటి సహాయ చర్యలు చేస్తున్నారు? అంటే మేము కూడా క్షేత్రస్థాయిలోనే ఉంటున్నామండి. ఖచ్చితంగా ఇదిగో ఈరోజు పోలవరం మండలం నుంచి, అలాగే కోయిలగూడెం మండలం నుంచి, జీలిగిమెల్లి మండలం నుంచి మా మండల అధ్యక్షులను రమ్మంటం జరిగింది. అలాగే జీలిగిమెల్లి మండలంలో టీడీపీ నాయకులు కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా మానిటరింగ్తో రేపు, ఎందుకంటే ఒకరి వల్ల అవ్వదు, ఖచ్చితంగా వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే అందరు సహాయ సహకారాలు అందించాలి. ప్రజలు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. తప్పకుండా వీరికి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుగుణంగా వీరిని ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాం. వారికి ఈ వరదలు తగ్గేంత వరకు కూడా ప్రభుత్వమే బియ్యం కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి కానీ, మంచినీరు గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా మేము కంటికి రెప్పలాగా నిర్వాసితులను కాపాడుకుంటాం. ఏ సమస్య వచ్చినా సరే ప్రతి ఒక్కరికి అదే తెలియజేస్తున్నాం. మా ఫోన్ నెంబర్లు కూడా నిర్వాసితుల నాయకులకి ఇవ్వడం జరిగింది. వారు ఏ సమస్య వచ్చినా సరే అక్కడ ఉన్నటువంటి అధికారికి తెలియజేయండి, లేని పక్షంలో నాకు తెలియజేయండి అని మేము 24 గంటలు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటామని వారికి తెలియజేయడం జరుగుతుందండి. పోలవరం సంబంధించి ఎక్కువ వాగులు వంకలు ఉన్న నేపథ్యంలో ప్రజలు కొంతమంది తెలియక అటు సైడ్ వెళ్ళి చిక్కుకుపోతున్న పరిస్థితి, వాళ్ళందరూ మళ్ళీ మీరు ఒట్టగొట్టిన క్షేత్రస్థాయికి వెళ్ళి అదంతా హడావిడి అవుతుంది. అసలు పోలవరం నియోజకవర్గం ప్రజలకి ఏం చెప్తారు?
అంటే పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలు కుకునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాలు నిర్వాసిత ప్రాంతం. దీన్ని ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గత ప్రభుత్వాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కానీ వారికి సరైన నష్టపరిహారం ఇవ్వక ఈరోజు అక్కడి నుంచి వీరి బయటకు వస్తే మాకు నష్టపరిహారం రాదు, మమ్మల్ని గాలికి వదిలేస్తారన్న ఒక భయంతో ఈరోజు నిర్వాసితులందరూ అక్కడ ఉంటున్నారు. ఆ నిర్వాసితులందరికీ మేము ఒకటే హామీ ఇస్తున్నాం, ఏదైతే ఎన్నికల్లో మీకు ఇచ్చినటువంటి హామీ ఉందో నిర్వాసితులకి ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం అందించిన తర్వాత మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకువెళ్తాం. అలాగే ఏదైతే వీళ్ళకి 23 రకాలైనటువంటి సదుపాయాలు కల్పించిన తర్వాత మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకెళ్తాం మేము హామీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో తప్పకుండా మీకు ఈ సంవత్సరం లోపే ఆ నష్టపరిహారం ఇచ్చి మిమ్మల్ని ఇక్కడి నుంచి తరలించి సురక్షిత ప్రాంతాలు తరలిస్తామని మేము హామీ ఇస్తున్నాం. అలాగే ఏదైతే పోలవరం ప్రాజెక్టుపై ఈరోజు ఎన్డీఏ కూటమి తప్పకుండా ప్రాజెక్టుని 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఒక జయంతో ముందుకెళ్తుంది. కనుక దాన్ని తప్పకుండా పూర్తి చేసే క్రమంలోనే మొన్న చూసే ఉంటారు మీరు, చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యేలకు ప్రమాణ స్వీకారం అవ్వకోకుండానే ఆ రోజు పోలవరం ప్రాజెక్టు సందర్శించడం జరిగింది. ఆ సందర్శనలో భాగంగా అక్కడ క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించి దాన్ని ఏ విధంగా మనం త్వరితగతిన పూర్తి చేయాలి, దానిపై ఏ విధంగా మనం బడ్జెట్ తీసుకురావాలి, ఎలాగ ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మనతో సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నిర్వాసితులందరికీ న్యాయం చేసే విధంగా మేము ముందుకు వెళ్తామండి. ఇది మొత్తంగా పోలవరం ఎమ్మెల్యే బాలరాజు చెప్తున్నారు. అయితే కుకునూరు, వేలేరుపాడుకు సంబంధించి ముంపు ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో మాట్లాడి అక్కడ సహాయ చర్యలు అందిస్తున్నాము. మరోవైపు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా వాగులు వంకలు దాటకూడదని చెప్తున్నారు. అదేవిధంగా పోలవరం నిర్వాసితులకు సంబంధించి కూడా వాళ్ళ సమస్యలను కూడా ఒక ఏడాదిలోనే పూర్తి చేసి చూపిస్తామని చెప్పి ఎమ్మెల్యే బాలరాజు కూడా చెప్తున్న పరిస్థితి. మీడియా స్టంటితో మనీ ఆర్టీవీ పోలవరం నుంచి. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ ఎత్తున పడుతున్న వర్షాల కారణంగా ఇప్పటికే ఏపీలోని 16 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో పలు జిల్లాలకి స్కూల్కు సెలవులు ఇచ్చారు అధికారులు. ఇక ఉమ్మడి కృష్ణా, తూర్పు, శ్రీకాకుళం జిల్లాలో స్కూళ్ళన్నీ కూడా మూతపడ్డాయి. జలదిగ్బంధంలో ఏజెన్సీ గ్రామాలు దర్శనమిస్తున్నాయి. ఇక ఏలూరు జిల్లాలోని కొన్ని గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక సామర్థ్యానికి మించి వాగులు, వరదలు ఉప్పొంగుతున్నాయి. పెద్ద ఎత్తున ఈ వరదల కారణంగా జనాలు మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులకు సంబంధించిన ఇటు అశ్వరావుపేట నియోజకవర్గం, అటువైపు పోలవరం నియోజకవర్గం, 2 నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున పెదవాగు ప్రాజెక్టు గండిపడడంతో గ్రామాలను కూడా తరలించేశారు పోలీసు అధికారులు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, అధికారులు కూడా రక్షణ చర్యల్లో భాగంగా వారందరినీ కూడా తీసుకెళ్లి ఒక సేఫ్ జోన్ తరలించారు. కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ ఇళ్ళని కూడా నీట మునిగాయి. అటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో పెదవాగు ప్రాజెక్టుకి సంబంధించి గండిపడిన దృశ్యాలు మనం చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది ఈ ప్రాజెక్ట్. సో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్ గండిపడడంతో పోలవరంలోని కొన్ని గ్రామాలు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని గ్రామాలు కూడా పెద్ద ఎత్తున నీట మునిగిపోయాయి. అక్కడటువంటి వారందరూ కూడా సేఫ్ జోన్ తరలించారు. సో ఉధృతంగా ప్రవహిస్తోంది గోదావరి అనేది, ఎక్కడ చూసినా కూడా పర్వాలు తొక్కుతోంది. మరోవైపు ఛత్తీస్గఢ్లో కూడా భారీ వర్షాల కారణంగా ఈ యొక్క వరదలు ఉప్పొంగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ధవళేశ్వరం దగ్గర కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలంటూ కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక పలు చోట్ల 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైంది. మరో 2 రోజులు ఈ రకంగానే వర్షాలు ఉంటాయన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో పెద్ద ఎత్తున మీరు చూస్తున్నారు, కొన్ని ఆలయాలు కూడా నీట మునిగిపోయాయి దాదాపుగా. సో భద్రాచలంలో పర్ణశాల దాదాపుగా పూర్తిగా మునిగిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో 24 సెంటీమీటర్లతోని ఉధృతంగా గోదావరి ప్రవహిస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ మీరు చూస్తున్నారు. సో ఎక్కడికెక్కడ జనజీవనం స్తంభించిందని చెప్పొచ్చు. చాలా వరకు ఉధృతంగా గోదావరి ప్రవహించేటువంటి దృశ్యాలు మన కళ్ళ ముందు దర్శనమిస్తున్నాయి. ఇక మరోవైపు ఉత్తర తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతోంది. ఇక ఖమ్మం జిల్లాలోని చెర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు చేరుతుంది భారీ ఎత్తున వరద నీరు. దీంతో 14 గేట్లు పూర్తిగా ఎత్తారు అధికారులు. మరో 6 గేట్లను కూడా 2 అడుగుల మేర ఎత్తడం జరిగింది. ఇక మొత్తం 20 గేట్లను ఎత్తి 66,900 క్యూసెక్ల నీటిని దిగువకు తరలిస్తున్నారు. ఇక ప్రాజెక్టు ఇన్ఫ్లో 61,799 క్యూసెక్లుగా ఉంటే అవుట్ఫ్లో 81,572 క్యూసెక్లుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 74 మీటర్లు ఉండగా ప్రస్తుతం 71.92 మీటర్ల మేర నీటి మట్టం ఆ ప్రాజెక్టులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక భద్రాచలం దగ్గర
వేగంగా గోదావరి పరవలు తొక్కుతోంది. ప్రస్తుతం 30.5 అడుగుల వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మీరు చూస్తున్నారు చాలా చోట్ల రాకపోకలకు మొత్తం కూడా స్తంభించింది. ఈ రాకపోకలను కూడా కొంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనమంతా కూడా. సో రాకపోకలన్నీ కూడా స్తంభించిపోయాయి. సో పెద్ద ఎత్తున మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్